హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని చూద్దాము. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుందండి. పుల్లారెడ్డి స్వీట్ షాప్స్లో బాగా ఫేమస్ అయిన ఘీ సోన్ పట్టి ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. కాకపోతే వాళ్ళు పంచదార మైదాతో చేస్తారు. నేను డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో, ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే అచ్చం అలాగే ఉంటుందండి. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఏదైనా చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని అయితే ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిని జల్లించుకోవాలి. ఈ స్వీట్ని అయితే మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేస్తారు. నేను గోధుమ పిండితో కూడా చేశానండి, అలాగే ఒకసారి శనగపిండితో కూడా చేశాను. రెండిట్లో నాకు శనగపిండితో చేసిందే బాగా నచ్చింది. మీరు కావాలంటే శనగపిండికి బదులుగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఈ జల్లించుకున్న శనగపిండిని స్టవ్ పైన పెట్టేసుకుని లో మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అదే మీరు గోధుమ పిండితో చేస్తున్నట్లయితే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయి గోధుమ పిండి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. శనగపిండి అయితే ఒక 5 నిమిషాలు సరిపోతుంది. ఇలా వేయించుకున్న శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో అరకప్పు నెయ్యి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని కొంచెం కాగనివ్వాలి. మరి పొగలొచ్చేంత వరకు కాగనివ్వకండి. కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఈ వేడి నెయ్యిని మనం వేయించుకున్న శనగపిండి ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. శనగపిండి నెయ్యి కూడా బాగా కలిసిపోయి చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న గిన్నెలు కానీ, ఇంట్లో ఉండే కూర గిన్నెలు కానీ, బాక్స్ మూతలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే పోపు గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలు తీసుకున్నాను. నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి. బాక్స్ గిన్నె అంతా అవసరం లేదు, ఒక 1/2 ఇంచు వరకు గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. అంచులకు కూడా రాసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అంతా అప్లై చేసేసుకోండి. మనం తీసుకున్న కొలతకైతే ఈ సైజ్ గిన్నెలు ఒక 7-8 గిన్నెలు సరిపోతాయి. చూడండి, ఈ విధంగా కూర గిన్నెలైనా తీసుకోవచ్చు, ఇంకా పేపర్ కప్స్ తీసుకోవచ్చు. నెయ్యితో గ్రీస్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, పిస్తాతో ముందు గార్నిష్ చేసి పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా నేనైతే 2 జీడిపప్పులు, అలాగే 2 బాదం పప్పుని హాఫ్గా కట్ చేసి 2 బాదం పప్పు, మధ్యలోనేమో పిస్తా పెట్టాను. కొంచెం ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా పెట్టాను. ఇలాగే గిన్నెలన్నింటిలో కూడా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 1.5 కప్పుల తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం శనగపిండి తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పుల బెల్లం, 3/4 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. సోన్పట్టిని పంచదార క్యారమలైజ్ చేసి దాంతో చేస్తారండి. నేనైతే పంచదారకు బదులుగా బెల్లంతో చేస్తున్నాను. బెల్లంతో చేసినా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. నలకలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది ముదురు తేగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అయితే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం చూడండి కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము పాకం వచ్చిందో లేదో. కొంచెం పాకాన్ని చేత్తో తీసుకొని చూడండి, మనకు తీగపాకం వచ్చింది కానీ ఇంకా ముదురు తీగపాకం రావాలి. ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసుకోండి. మరి ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసారంటే మాడిపోతుంది. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనకి బాగా ముదురు తీగపాకం రావాలి. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఈ విధంగా బాగా ముదురు తీగపాకం రావాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని ఒకసారి కలిపేసి వేసుకోండి. అడుగు చేరిపోయి ఉంటుంది, కలిపి వేసేసుకోండి. ఈ శనగపిండి మిశ్రమం వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఇదంతా వేసాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసుకుని ఈ పాకంలో ఈ శనగపిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, చక్కగా కలిసిపోయింది కదా, ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది. ఇది ఉడుకుతూ ఉంటుంది. మరొక పక్కన మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 1/2 గ్లాస్ నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే నూనె వేస్తున్నాను, ఎలాంటి ఫ్లేవర్ లేని నూనె వేస్తున్నాను. మీరు నూనెకి బదులుగా నెయ్యి అయినా వేసుకోవచ్చు. 1/2 కప్ నూనె వేసేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కాగనివ్వాలి. ఒకవైపు ఇది కాగుతూ ఉంటుంది, మరొక వైపున శనగపిండి ఉడికించుకోవాలి. ప్రాసెస్ అయితే సేమ్ మైసూర్పాక్ చేసినట్లేనండి, కాకపోతే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చిన్నప్పుడు న్యూట్రీ చాక్లెట్ ఉండేది కదా, 90s కిడ్స్ అయితే ఐడియా ఉంటుంది. ఘీ చాక్లెట్ ఒకటి ఉండేది, కరకరలాడుతూ సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. కొంచెం సేపటికి చూడండి, ఈ విధంగా నురగలుగా వస్తుంది. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో పక్కన మనం నూనె కాచుకుంటూ ఉన్నాం కదా, ఆ నూనెని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నూనె అయితే బాగా కాగుండాలండి, బాగా వేడి నూనెని పోసుకోవాలి. అప్పుడే మనకి టెక్స్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. నూనె పోసాక అదంతా కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోండి. ఇదంతా మళ్ళీ కలిసిన తర్వాత మరి కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ స్వీట్ క్రిస్పీనెస్ అంతా కూడా ఇలా ఉడికించుకోవడంలోనే ఉంటుందండి. వేడి నూనె వేసుకోవాలి. ఈ నూనె అంతా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అప్పుడు మళ్ళీ వేడి నూనె వేసుకుంటూ ఉండాలి. కొంచెం సేపటి చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా, వేడిది పోస్తున్నాం కదా, కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలాగే కొంచెం నూనె వేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, బాగా కలర్ కూడా డార్క్ అయిపోయింది కదా. ఇలాగే కలుపుకుంటూ ఒక్కొక్కసారి మనం కాచుకున్న ఈ నూనె అంతా కూడా పట్టకపోవచ్చు. నూనె ఇంకా పట్టట్లేదు, ఇంకా పీల్చుకోవట్లేదు అన్నప్పుడు ఆపేసేయండి. నాకైతే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె మిగిలిపోయింది.
చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఇది నూనెని పీల్చుకోదు, అలాగే అంచుల దగ్గర లైట్గా నూనెను వదిలేస్తుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉండగానే మనం రెడీగా ఉంచుకున్న గిన్నెలు ఉన్నాయి కదా, గ్రీస్ చేసుకున్న స్టీల్ గిన్నెలు, ఆ గిన్నెల్లోకి కొంచెం ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. మొత్తం గిన్నెల్లోకి ఒకేసారి వేసేసుకోండి, తర్వాత సెట్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అన్ని గిన్నెల్లోకి వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం ఒక పెద్ద ట్రేలో వేసేసుకొని పీసెస్గానే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చిన్న గిన్నెలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత స్పూన్తో కదిలిచ్చామంటే ఈజీగానే వచ్చేస్తుంది, ఎక్కడ అంటుకోకుండా ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసామంటే చక్కగా మనకి చూడండి షేప్ ఎంత బాగా వచ్చిందో కదా. మనం ఈ డ్రై నట్స్ పెట్టాం కదా ఫ్లవర్ లాగా, అంతేనండి. సోన్ పట్టి రెడీ అయిపోయింది. కరకరలాడుతూ సేమ్ పల్లి చిక్కీ టెక్స్చర్లో ఉంటుంది, బాగా కరకరలాడుతూ ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.